ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పెంతుకోస్తు దినాన్ని ఏం చేస్తున్నారంటే సంఘాలుగా ఆచరిస్తున్నారు. దేన్ని? పెంతుకోస్తు దినాన్ని ఆచరిస్తున్నటువంటి దినం ఇది. ఏది? ఈ దినం. ఆమెను చెప్పండి ఒకసారి. వినాలి. క్రీస్తు పూర్వం 30వ సంవత్సరం ఏప్రిల్ 5వ తారీఖు పునరుద్ధాండై ప్రభు తిరిగి లేచాడు. తర్వాతకి పునరుద్ధాండై తిరిగి లేచినాక మే 24 ఎన్నో తారీఖు? మే 24వ తారీఖు యేసు ప్రభువాడు పునరుద్ధాండై తిరిగి లేచినాక 40 రోజులు భూమి మీద సంచరించాడు. తన పునరుద్ధాన శరీరాన్ని అనేకులకు 40 దినాలు ఏం చేశాడు దేవుడు? తన్ను తాను ప్రమిడ్లరా ప్రత్యేకపరుచుకున్నాడు. తన్ను తాను ప్రమిడ్లరా ప్రజలకు కనపరుచుకున్న తర్వాతకి 40 రోజులు కాగానే యేసుప్రభు వారు శిష్యులందరినీ పిలిచి ఒలివ కొండ మీదకి చెప్పినటువంటి మాట ఏంటంటే, శిష్యులారా, మీరందరూ కూడా యెరూషలేమును విడిచి ఎక్కడికి మీరు వెళ్ళొద్దు. తండ్రి ఏ వాగ్దానం అయితే మీకు చేశాడో ఆ వాగ్దానం మీ పట్ల నెరవేర్చబడబోతా ఉంది. నేను వెళ్తున్నాను, మీ కొరకు ఆదరణకర్త లేకుంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. మీరు బూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారు. ఈ ప్రక్రియ జరగాలంటే మీరు దయచేసి యెరూషలేములో ఉండండి, యెరూషలేము నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు అని దేవుడు 40 రోజులు సంచరించి ఆరును వెళ్ళిపోతున్న సమయంలో శిశువులకు ఇచ్చినటువంటి వాగ్దానం ఇది. ఇచ్చినప్పుడు గమనించండి, వారు యెరూషలేములో ఎప్పుడు పంపిస్తాడు యేసుప్రభు చెప్పలే. అది 1 రోజే కావచ్చు, 2 రోజులే కావచ్చు, 3 రోజులే కావచ్చు, ఎన్ని రోజులే కావచ్చు. దేవుడు వారిని కనిపెట్టమన్నాడు. యేసుప్రభు వారు వారిని కనిపెట్టమన్నప్పుడు సరిగ్గా 10వ రోజు. చెప్పండి, ఎన్నో రోజు అంటే గమనించండి, భూమి మీద పునరుద్ధాండై తిరిగి లేచి సంచరించి ప్రమిడ్ల 40 రోజులైంది. ఆరోనమై పరిశుద్ధాత్మ దేవుడిని ఎప్పుడు పంపించాడని ఆలోచన చేస్తే కరెక్ట్గా 50వ రోజు పంపించాడు. ఎన్నో రోజు? చెప్పండి, ఏ రోజు? 50వ రోజు పంపించినటువంటి దినమే ఈ మే 24వ దినం. కరెక్ట్గా పరిశుద్ధాత్మ దేవుడు కనిపెడుతూ మేడగదిలో ఉన్నటువంటి శిష్యుల మీదికి బలముగా వీచు గాలి వలె, అగ్ని వలె ప్రమిడ్లర వారి మీదకి వచ్చినప్పుడు వారు శక్తి కొలది భాషలతో మాట్లాడినట్లుగా వాక్యం ప్రమిడ్లర మనందరికీ తెలియజేస్తూ ఉంది. ఆమెను చెప్పండి. ఎన్ని రోజులమ్మ? కరెక్ట్గా యేసుప్రభు పునరుద్ధాండై ఆరోనమై ప్రమిడ్లర అక్కడికి వెళ్ళిన సరిగ్గా 50 రోజులకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఆమెను చెప్పండి. యేసుప్రభు వారు సేవ చేసింది 3.5 సంవత్సరాలే, కానీ పరిశుద్ధాత్మ దేవుడు, వినండి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రమిడ్లారా ఇప్పటికీ 1996 సంవత్సరాలు అవుతుంది పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చి. మరి ఎప్పుడు దాకుంటాడు అని ఆలోచన చేస్తే ఆత్మయు పెళ్లి కుమార్తె ఎక్కి రమ్ము అనే స్వరం వినపడిద్దంట మధ్యాకాశానికి వచ్చినప్పుడు. అది ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. చూడండి ఒకసారి. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నాడు. చూడండి, ఎప్పుడు మరలా పరిశుద్ధాత్మ దేవుడు వెళతాడని ఆలోచన చేస్తే గమనించండి, మరలా మధ్యాకాశానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన దేవదూతల పరివారంతో దేవుడు వచ్చినప్పుడు అప్పుడు ఆత్మయు సంఘమును ఏమంటాడంట? ఎక్కి రమ్ము అన్నప్పుడు ఆత్మ మరి ఏంటంట? సంఘం ఏం చేయబడుతుందంట? అప్పుడు ఆరోహణమై ప్రమిడ్లరా ఎత్తబడుతుంది. అప్పటిదాకా పరిశుద్ధాత్ముడు దేవుడు నీతోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటాను అన్న మాట ప్రమిడ్లరా మన దైనందిన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ప్రతి విశ్వాసికి తోడుగా ఉన్నాడు, సంఘములో ఉన్నాడు.
ఎప్పటిదాకా ఉంటాడంట ఆయన? అయ్యా ఎప్పటిదాకా ఉంటాడు? యేసుప్రభు వారు పరిచయం చేసింది 3.5 సంవత్సరాలే, కానీ పరిశుద్ధాత్మదేవుడు ఎప్పటిదాకా ఉంటాడంటమ్మా? ప్రభు మరల మధ్యాకాశానికి వచ్చేంత వరకు సంఘముతో ఉంటాడు. అప్పటిదాకా పరిశుద్ధాత్మదేవుడు భూమి మీద ప్రమిదలారు నివసిస్తూ ఉంటాడు, తన కార్యాలైన జరిగిస్తూ ఉంటాడు. ఆమెన్ చెప్పండి ఒకసారి, ఇంకొంచెం బిగ్గరగా ఆమెన్. అయితే బైబిల్లో ప్రమిదలారా ఈ పునరుద్ధానమును గురించినటువంటి కొన్ని ప్రత్యక్షతలు ఒక 5 మీకు త్వరగా చెప్పి ముగిచ్చేస్తాను. ఈ పునరుద్ధాన పండుగ అక్షరానుసారంగా ఇశ్రాయేలు ప్రజల జీవితంలో వారు ఎలా ఆచరించేవారు అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, అందరు బైబిల్ తెరవండి. లేవియాకాండం 23వ అధ్యాయం. లేవియాకాండం 23వ అధ్యాయం చూడండి నాన్న, 15వ వచనం. మీరు విశ్రాంతి దినమున మరునాడు మొదలుకొని, విశ్రాంతి దినం ఎప్పుడమ్మా పాత నిబంధనలో? అయ్యా శనివారం. విశ్రాంతి దినమున మరునాడు అంటే ఎప్పుడు వస్తుంది? ఆదివారం. వెరీ గుడ్. చదవండి. అల్లాడించు పన్నును మీరు తెచ్చి దినమున మొదలుకొని ఎన్ని వారాలు? 7 వారము లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. యాభై దినము లెక్కించి కొత్త ఫలముతో నైవేద్యమును అర్పింపవలెను. స్తోత్రాలు చెప్పండి ఒకసారి. వినండి, పాత నిబంధనలో విశ్రాంతి దినం శనివారం, కొత్త నిబంధనలో ప్రమిదలరా అక్కడ రాయబడి ఉంది మరునాడు అనంటే అది పునరుద్ధాన దినం. చెప్పండి, ఏ దినం అంటే అది? పునరుద్ధాన దినం. అంటే పునరుద్ధానం దినం మొదలుకొని ఎన్ని వారాలంట? ఎన్ని వారాలు చెప్పండి? పునరుద్ధాన దినం మొదలు ఎన్ని వారాలు? 7 వారాలు. అంటే లెక్క ఎంత? 49 రోజులు. మరునాడు అంటే ఎప్పుడు వస్తుంది? 50 రోజులు. అర్థమవుతుంది వాక్యం? 7 వారాలు 49 రోజులు. మరునాడు అంటే పునరుద్ధాన దినం మొదలుకొని ఎప్పటిదాకంట? 49 రోజులు తర్వాతకి మరునాడు అనే మాట ప్రమిదలారా చదవబడ్డ వచ్చిన భాగంలో మనం చూస్తే ఆ మరునాడే ప్రమిదలారా అది ఏదో దినం కాదు. ఏ దినం అంటే అది? పరిశుద్ధాత్మదేవుడు భూమి మీదకి వచ్చినటువంటి దినం. ఆమెన్ చెప్పండి ఒకసారి. అక్కడ ఏమంటారంటే కొత్త ఫలముతో నైవేద్యమును ఏం చేయాలంట? అర్పింపవలెను. తలపైకెత్తండి. ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని ప్రాముఖ్యమైన పండుగలు ఉన్నాయి. ఒక 7 పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ దేనికి సాదృశ్యం? యేసుప్రభు వారి కంటే శిలువ బలియాగానికి సాదృశ్యం. తర్వాతకి పులియన్ రొట్టెల పండగ అంటే యేసుప్రభు వారు పాపము లేని పరిశుద్ధుడు. ఆయన దేహం ఏం కాలేదు? పులియలేదు. ఆయన దేహం ఏం కాలేదు? కుళ్ళు పట్టలేదు. ఆయన ప్రమిదలారా పాపము లేని పరిశుద్ధుడు అంటానికి దర్శనం. తర్వాతకి 3వ పండగ ప్రథమ ఫలం పండగ. చెప్పండి, ఏ పండగ అంట? ప్రథమ ఫలం పండగ. అంటే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు వాగ్దానం చేసి వాళ్ళ ఐగుప్తులో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు. ఏమని చెప్పాలా? మిమ్మల్ని నేను కానాను దేశానికి నడిపించబోతున్నాను, అక్కడ పాలు తేనెలు ప్రవహించే దేశం అది. మీరు ఏమవుతారని ఆలోచన చేస్తే అక్కడ మీరు బహుగా మీరు పంటలు పండిస్తారు. కొండల నుంచి తేనె ఏంటంట ప్రవహిస్తూ ఉంటుంది. మీరు ఆ భూభాగంలో మరింత మీరు చేయు ప్రయత్నాలన్నింటిలో కూడా నా కృప ఉంటుంది, మీరు ఆస్వాదించబడతారు. ఆ దేశము ఆ ప్రాంతం అంతా కూడా పాలు తేనెలు ఏంటంట ప్రవహించే దేశం అని దేవుడు చెప్పాడు. ఎప్పటిదాకా దేవుడు మన్నాతో పోషణ చెప్పాలా? ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన కానుండి కానాను పొలిమేరకు వచ్చేంతవరకు దేవుడు మన్నాతో ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజల్ని కానానుకు వచ్చినాక ఇప్పుడు వారితో దేవుడు చెప్పిన మాట ఏంటంటే మీరే ఏం చేయాలి? ఇప్పుడు మీరే పంటలు పండించుకొని వ్యవసాయం చేసి ఏమన్నాడు దేవుడు? మీ పోషణ కొరకు మీరు ప్రయాసపడాలని దేవుడు చెప్పాడు. అప్పటిదాకా మన్నాతో దేవుడు పోషించాడు. మన్నాతో పోషించినాక వినండి ప్రేమికులారా, వారి బ్రతుకులో వారి జీవితంలో వాళ్ళు కానానికి వెళ్ళినాక, కానాను ఆ ప్రాంతానికి వెళ్ళినాక వారు పంట వేసినాక మొదట ఫలం వస్తుంది కదా, మొదటి ఫలం. ఆ ఫలం ఏం చేస్తారంటే వాళ్ళ కొరకు దాన్ని వారు వాడుకోరు. ఏం చేస్తారని ఆలోచన చేస్తే వాటిని ప్రభు యొద్దకు తీసుకొని వస్తారు. ఒక్క డెక్క విడవబడకుండా పిల్లలతో సహా. ప్రేమికులారా, ఖచ్చితంగా కుటుంబాలుగా వచ్చే పండుగలు ఉన్నాయి ఇశ్రాయేలు ప్రజలకి.
కొన్నిటికి పురుషులే వస్తారు, కానీ కొన్ని పండుగలు మాత్రం కుటుంబాలతో సహా రావాలి. ఒకటి పస్కా పండుగ కుటుంబంతో రావాలి. రెండవది ప్రేమికులారా ఇదే ప్రథమ ఫలం అని ఏంటంట, ప్రేమికులారా పండుగకు అందరూ కుటుంబంతో సహా రావాలి. మూడవది పర్ణశాల పండగ. వీటికి మాత్రం ఖచ్చితంగా కుటుంబాలతో సహా భూమి మీద ఉన్న చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్న వారందరూ కూడా యెరూషలేముకు వస్తారు. ఎక్కడికి వస్తారంట? యెరూషలేముకు వస్తారు. ఇప్పుడు వారు ఆడికి వచ్చినప్పుడు పండగ వాతావరణం. ఏ వాతావరణం? ఎక్కడ? యెరూషలేములో పండగ వాతావరణం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వచ్చాడు చెప్పాలా? పండగ జరుపుకుంటున్న ప్రజల మధ్యలోకి రాలే. యెరూషలేములో అద్భుతమైన మందిరం ఉంది. ఏ మందిరం అది? కుమందరి సొలొమోను కట్టిన మందిరం అంటారు, తర్వాత హేరోదు కట్టిన మందిరం అంటారు. ప్రేమిడు ఆ మందిరాన్ని మీద కూడా రాలే. ఎక్కడికి వచ్చాడు చెప్పాలా? మేడగదిలో 120 మంది కనిపెడుతున్న ప్రేమిళ్ళరా ఆ ప్రాంతానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చిన రోజు 50వ రోజు. హల్లెలూయా. ప్రేమిళ్ళరా దీనికి రకరకాల పేర్లు. దేనికి పెంతుకోస్తు అనే ఈ పండగకి రకరకాల పేర్లు ఉన్నాయి. ఒకటి కోత పండగ. చెప్పండి, ఏమంటారు? కోత పండగ, వారాల పండగ. దీనికి ఉన్న పేరు దేనికి? పెంతుకోస్తు పండగకు ఉన్నటువంటి పేర్లు ఏంటంటే వినండి, కోత పండగ, ఇంకేంటి, వారాల పండగ. ఇంకా మనకు అర్థమవడానికి హెబ్రూలో సావోత్, హెబ్రూ భాషలో సావోత్ అని దాన్ని పిలుస్తారు. గ్రీకులో పెంతుకోస్త్. చెప్పండి, గ్రీక్ భాషలో ఏంటి? పెంతుకోస్త్ అంటే ఏంటి? 50వ రోజు అని అర్థం. చెప్పండి, పెంతుకోస్త్ అంటే ఏంటి? 50వ రోజు అని అర్థం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వచ్చాడంట? కరెక్ట్గా 50th డేకి ప్రేమికులారా యేసు పరిశుద్ధాత్మ దేవుడు బలముగా దిగొచ్చినటువంటి దినమే మే 24వ తారీఖు. దిస్ ఈజ్ ద స్పెషల్ డే ఫర్ క్రిస్టియన్ వరల్డ్. క్రైస్తవ ప్రపంచాన్ని చాలా ప్రత్యేకమైనటువంటి దినం. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చినటువంటి రోజు. హల్లెలూయా. కానీ సంఘ స్థాపన జరిగింది పెంతుకోస్తు దినమందే. హల్లెలూయా. అట్టి కృప మనందరి ప్రభు దయచేసి మాటలు దీవించును గాక. ఆమేన్.